డాక్టర్ ఏదో చెప్పిండని నువ్వు టెన్షన్ పడుకుంటూ ఉండకు. పిల్లల కోసమే రంది పడితే అయ్యేటప్పుడు అవుతారు. నువ్వు మాత్రం సంతోషంగా ఉండు. ఏమైంది? ఏం లేదురా. ఏమైంది? ఏం లేదు, గ్యాస్ ట్రబుల్ అయినట్టు. సరే ఒకసారి హాస్పిటల్ వెళ్ళి చూపెట్టుకున్నట్టు. నువ్వు గిట్లనే చేసుకుంటుంటే నీకంటే ముందు నేనే ఏదో ఒకటి చేసుకుంటా. నాకెవరున్నారు చెప్పు? నువ్వు తప్ప. నీకేమన్నా అయితే నేను బ్రతికేందుకు? చేయబట్టండి. మీరు తప్పకుండా ఒక పాప అయినా ఒక బాబుకైనా జన్మనిస్తారు. మీరు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఎవరేం చెప్పినా నా శాస్త్రం మాత్రం తప్పు చేయదు. ఇది మీకు జరగకుంటే నేను ఈ సన్యాసాన్ని వదిలేస్తా. జయ శ్రీనివాస జయ వెంకటేశ వృషశైలనాథ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ విష్ణుతేజ రాజాధిరాజ కవ జయ 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 దేవాదిదేవ జయ వాసుదేవ శ్రీరామచంద్ర జయ కల్కి రూప శౌరీశ బోధ దేవీ నినాద జయ 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 జయ. చాయ్ తీసుకో. చాయ్ తీసుకో అంటానా. ఊరికే ఎప్పుడు చూసినా రంది పడుకుంటూనే ఉంటావు. మరి ఏదో కొంపలు మునిపోయినట్టు. నేనేమంటా నిలబడుతుందా నీకు? ఏం లేదే, డాక్టర్ దగ్గరకు పోతే అట్లా మాట్లాడిండు కదా, దానికే బాధ అనిపిస్తుంది. మరి ఇక నాకు లేని బాధ నీకే వచ్చి పడ్డదా ఏంది? నిన్నే అంటారు అంతగానం లోకులు. ఎవరేమంటే ఏం చేసేది ఉన్నది? ఇక ఊరికే డాక్టర్ అట్లా చెప్పిండని ఇక నువ్వు రంది పడుకుంటూనే ఉండు. మరి ఇంటి ముంగటోళ్ళు వాళ్ళు వీళ్ళు అట్లా ఇట్లా మాట్లాడితే మంచిగా అనిపించేదే. ఎవరు ఎట్లా మాట్లాడితే ఏంది? మనమిద్దరం ఎట్లుంటానం అనేది కావాలి. నువ్వు మంచిగా ఉండు కావాలి, కానీ నాకు ఎవరో ఏదో అంటారు అని బాధపడుకుంటూ ఉంటానా? నువ్వు ఇంకా గట్లనే సక్క పనికి పో, పని చేసుకొని వచ్చి ఇంట్లో మంచిగా ఉండు. సరే, నేను షాప్ దాకా పోయేస్తాను నేను. సరే వెళ్ళు, కానీ డాక్టర్ ఏదో చెప్పిండని నువ్వు టెన్షన్ పడుకుంటూ ఉండకు. పిల్లల కోసమే రంది పడితే అయ్యేటప్పుడు అవుతారు. నువ్వు మాత్రం సంతోషంగా ఉండు. ఏమైంది? ఏం లేదురా. ఏమైంది? ఏం లేదు, గ్యాస్ ట్రబుల్ అయినట్టు. సరే ఒకసారి హాస్పిటల్ వెళ్ళి చూపెట్టుకున్నట్టు. వెళ్దాం, సాయంత్రం వరకు వెళ్దాం. నువ్వు ఎప్పుడు గిట్లనే చేస్తావు, ఏమైనా కూడా పట్టించుకోవు. నీకు నువ్వు మనం వెళ్దాం, సరేనా? సెట్ అయిపోయింది, గ్యాస్ ట్రబుల్ అయినట్టు. మరి సరే సాయంత్రం వెళ్దాం, సరేనా? సాయంత్రం వెళ్దాం. సరే, నువ్వు ఎక్కడికి వెళ్తా అంటున్నావు? వెళ్ళి తొందరరా. షాప్లో కొంచెం పని ఉన్నది, చూసుకున్నా. సరే సరే, మరి జాగ్రత్త. ఇప్పటికే పిల్లలు అయితే లేరని బాధపడతాడంటే ఈయనకు ఆరోగ్యం కూడా బాగుండట్లేదు. మాకే ఎందుకు ఇట్లా అవుతుంది? ఈరోజు ఎట్లనన్నా చేసి హాస్పిటల్ తీసుకెళ్ళాలి. మేము ఏ దేవునికి ఏ పాపం చేసినామో మాకే ఇట్లా జరుగుతుంది. ఏం సంగతి తమ్ముడు, ఇటు వచ్చిన అంత బాగానా? అంత బాగా అన్న, నిన్ను కలుద్దామని వచ్చినా అన్న. అవునా? చాలా రోజులు అవుతుంది, 2 years అవుతుంది. ఏం గుడ్ న్యూస్ ఏం లేదా తమ్ముడు? అదే ఆలోచనలా చెస్ట్ పెయిన్ వస్తుందన్న. అనుకోకుండా ఇలా పొద్దుగాల మా భార్య ముంగట కూడా వచ్చింది. ఇక తను హాస్పిటల్కి పోదామని కానీ చెప్పింది. లేకపోతే నిన్నే తీసుకొని పోదాం అనుకున్నాను హాస్పిటల్కి. సరే తమ్ముడు, హెల్త్ విషయంలో మాత్రం నెగ్లెక్ట్ చేయకు. నువ్వు ఫస్ట్ హాస్పిటల్కు, నేను డాక్టర్తో మాట్లాడితే ఏమైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయి, ఓకేనా? ఓకే అన్న. రోజా, రోజా, ఏం చెప్తున్నావే? వంట చేస్తానా? కొన్ని వాటర్ తీసుకురా. ఇగో అయిందా పని? బయటికి పోయి వచ్చినా అన్నావు. అయిపోయింది. వెళ్దామా మరి హాస్పిటల్కి?
ఎందుకురా తర్వాత చూపించుకుంటా కదా. తర్వాత లేదు, నువ్వు ఊరికే అదే మాట అంటే నేను ఊరుకోను. వెళ్దాం పా హాస్పిటల్కి. ఎందుకండి చెప్తే వింటలేరు? నాకెందుకో భయంగా ఉంది. ఒకసారి వెళ్ళి హాస్పిటల్ చూపించుకొని వద్దాం కదా. డాక్టర్ ఏమంటాడో. ఏం లేదు అని అంటే మనకు కూడా హ్యాపీగా ఉండొచ్చు కదా. సరేనే, నేను అద్దంటలేదు, లేట్ అయింది కదా, రేపు పొద్దున్న వెళ్దామని. అలా కాదండి, ఒకసారి వెళ్ళొద్దాం కదా, ఇక్కడనే కదా హాస్పిటల్ మనకి. సరే నా మాట ఎందుకు తింటావు అని కదా. కొద్దిసేపు కూర్చోండి, పిలుస్తారు డాక్టర్. ఎవరు రండి. అన్నీ ఇవ్వండి. మందులు తీసుకురాలేవా? అయ్యో, బైక్లోనే ఉన్నాయి. సరే నేను తీసుకొస్తా. అది నేను ఎత్తా కానీ నువ్వు ఇప్పటి నుంచన్నా మంచిగా ఉంటావా లేదా? టెన్షన్ పెట్టుకొని గీడి దాకా తెచ్చుకున్నావు. పిల్లలని రంది పడుకుంటూనే ఉంటావా? 8% పెట్టుకొని. డాక్టర్ ఏం చెప్పిండు? మంచిగా నిమ్మలంగా ఉండు మాను అని అన్నాడు. సరే, ఈ పర్సన్ నువ్వు చెప్పినట్టే ఇంట. నువ్వు ఇట్లనే చేసుకుంటుంటే నీకంటే ముందు నేనే ఏదో ఒకటి చేసుకుంటా. నాకెవరున్నారు చెప్పు? నువ్వు తప్ప. నీకేమన్నా అయితే నేను బ్రతికేందుకు? ఎప్పుడు చూడు పిల్లలు పిల్లలు పిల్లలు. పిల్లలే ప్రపంచమా? పిల్లలు లేని వాళ్ళు బ్రతకట్లేదా? సరే కానీ ఏమన్నా తింటావా? చేసుకురావాలా? ఓ నమస్తే. వచ్చింది 10 నెలల కడుపు. ఇదే పిచ్చి మాటలు. ఆయన ఎంత చెప్పినా మారతలేడు. ఇంతవరకు చేసుకొని ప్రాణం మీదికి తెచ్చుకున్నాడు. అయ్యో బిడ్డ ఏమైంది? అల్లుడికి ఇట్లా అంటున్నాడు. ఇంకేం కావాలి బాబాయ్? ఆలోచించి గుండె వీక్ అయిందట. ఇట్లనే ఆలోచించుకుంటున్నాడు అనుకో గుండెపోటు వస్తుందని చెప్పింది డాక్టర్. మరి ఈ కానుంచి వెళ్ళన్నా బుద్ధి తెచ్చుకొని మంచిగా ఉంటాడా? మీరన్న బుద్ధి చెప్పండి. ఎందుకు ఆలోచిస్తాను? పిల్లలు అవుతారు. బిడ్డ ఊళ్ళకి గురువు వచ్చిండు, పంతుల దగ్గర పోయిరా, నేను పోయేత్తయ్యా. సరే బాబాయ్, కూర్చోను, నేను ఏమన్నా చేసుకొస్తా. నమస్కారం గురువుగారు. చెప్పండి అమ్మా, ఏంటి సమస్య? నాకు ఒక సమస్య వచ్చింది గురుగారు. మీ గురించి చాలా గొప్పగా విన్నా. ఆ సమస్యకి పరిష్కారం మీరే చెప్పాలని ఇక్కడికి వచ్చిన. ఓకే అమ్మా, చెప్పండి. మాకు ఇప్పటికే పిల్లలు లేక మేము బాధపడుతున్నాము. ఇంతలోనే మా ఆయన ఆరోగ్యం కూడా బాగాలేకుండా పోయింది. మీరే ఏదైనా చెప్తారని మీ దగ్గరికి వచ్చిన. హాస్పిటల్కి కూడా వెళ్ళొచ్చినాం, కానీ మా ఆయనకి ఏమవుతుందో అని భయం వేసి మీ దగ్గరికి వచ్చిన.
నా చేయి కదా, ఒకసారి నీ చేయి చూపి. ఓకే, మీ ఆయనకి ఏం కాదమ్మా, మీకు 2 సంతానం కూడా ఉంది. మీకు ఎవరు చెప్పారు పిల్లలు గారని? హాస్పిటల్లో డాక్టర్ చెప్పిండు. చేయబట్టండి. మీరు తప్పకుండా ఒక పాప అయినా ఒక బాబుకైనా జన్మనిస్తారు. మీరు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. సరే ఓకేనా? గురూజీ. ఎవరేం చెప్పినా నా శాస్త్రం మాత్రం తప్పు చేయదు. ఇది మీకు జరగకుంటే నేను ఈ సన్యాసాన్ని వదిలేస్తా. సరే గురూజీ. వెళ్ళిరండి. శుభం. ఏమండి ఏమండి ఏమైంది అంత సంతోషంగా ఉన్నావు? ఈ రోజు నుండి మన కష్టాలన్నీ తీరిపోయినట్టే. అవునా, ఏమైంది? నేను ఈరోజు ఒక గురుజీ దగ్గరికి వెళ్ళినండి. మనకు పిల్లలు పుడతారంట, మీ ఆరోగ్యం కూడా బాగుంటుందని చెప్పిర్రు. అవునా? నాకు ఇది ఇచ్చిర్రండి. అయ్యో, ఇది తీసుకొచ్చినా కానీ ఎలా యూజ్ చేయాలో అడగలేదండి నేను. సరే, నేను పొద్దుల పోయి తెలుసుకున్నా తది. సరేనా? సరే అండి. ఈ రోజు నుండి మన బాధలన్నీ తీరిపోయినట్టే. ఇంకా మనం సంతోషంగా ఉండొచ్చు. సరే, నువ్వు హ్యాపీగా ఉంటుంది వాళ్ళ. సరే. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. స్వామి ఓం నమ శివాయ. నమస్కారం. చెప్పండి నాయన. మా భార్య మీ దగ్గరికి వచ్చింది కదా, సంతోషంగా ఉన్నది. మీరు గదేదో ఇచ్చిరట కదా, దానికి పరిష్కారం ఏంటి స్వామి? బాబు, అది పరిష్కారం కాదు, పరిహారం. దాన్ని ఏం లేదు, రోజు వాటర్లో కలుపుకొని తాగండి ఇద్దరు. ఒకసారి నీ చేయి చూపెట్టు. ఓకే, మీకు ఖచ్చితంగా సంతానం ఉంది. మీ ఆరోగ్యానికి కూడా ఎలాంటి బాధ లేదు. అవునా సార్? మీ భార్య మరణం తర్వాతనే నీ మరణం ఉంటుంది. తను అదే ఘోషిస్తుంది. తనకి ఎలాగైనా అర్థమయ్యేట్టు చెప్పు. మీకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు, మీకు ఏమి కాదు, మీకు సంతానం కూడా కలుగుతుంది. ఓకేనా? సరే స్వామి. సరే, హ్యాపీగా ఉండండి. జై మాత. ఏం చేస్తున్నా? ఏమన్నారండి గురూజీ? నీకేమని చెప్పిండో నాకు కూడా అదే చెప్పిండ్రా. నా చేతి కూడా చూసిండు, పిల్లలు పుడతారు అని చెప్పిండు. నాకు మంచిగా అనిపించిందిరా. సరే కానీ గురూజీ ఇచ్చింది ఏం చేయమన్నారండి? అడిగినావా? అడిగినారా, నీళ్ళలో కలుపుకొని తాగమన్నాడు. అవునా? సరే రండి, అన్నం తిన్నారు. ఇంకా రావట్లేదు. ఈ విషయం చెప్తే ఈరోజు ఎంత సంతోషపడతాడో. ఫోన్ చేసి 1/2 అవర్ అయిపోయింది, ఇంకా రావట్లేదు ఏంటి? ఏమండి, మీకు ఒక విషయం చెప్దామని ఫోన్ చేసిన. ఏమైంది అంత సంతోషంగా ఉన్నావు? మనం ఎప్పటి నుంచో ఎదురు చూసే రోజులు ఇప్పుడు వచ్చినాయండి. మీరు నాన్న కాబోతున్నారు. అవునా? నిజమా? అరే, ఎంత సంతోషమైన ముచ్చట చెప్పినవే. మస్తు అనిపిస్తుంది నాకు. ఇప్పుడు మీరు హ్యాపీనా? ఫుల్ హ్యాపీరా.